వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ఎల్డర్స్ క్లబ్ వ్యవస్థాపకులు మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ అది ఒక సీరియల్ తీశారు సార్ మీరు, అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది ఆనందో బ్రహ్మ. దాన్ని మీరు ప్రొడ్యూసరు. అసలు మీరు అంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సార్ మీరు. అంటే తర్వాత తెలిసి నాకు మీరే ప్రొడ్యూసర్ అని చెప్పి. నిజంగా చాలా కొన్ని దాంట్లో మీరు కూడా యాక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. చాలా ఎపిసోడ్లు చేశారు. అయితే సార్ మీరు ఒక ఎల్డర్స్ క్లబ్ పెట్టారు. రెండో పెళ్ళి మా చిన్నప్పుడు సార్ ఎవరన్నా ఎక్కడో ఒక ఊళ్ళో ఒకళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వింతగా చెప్పుకున్నారండి. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారండి. ఈ రోజుల్లో ఎక్కువ మంది మ్యారేజ్ చేసుకుంటున్నారండి. ప్రముఖులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగరు, ఒక ప్రొడ్యూసరు, చాలా ఫేమస్, ఒక యాక్ట్రస్, ఎవరిని చూసి చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఎందుకు మీరు ఎల్డర్స్ క్లబ్ పెట్టారు? రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలంటారు? అసలు ఎల్డర్స్ క్లబ్ పెట్టడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మా మెయిన్ స్లోగను సెకండ్ లైఫ్ మస్ట్ బి బెటర్ దెన్ ఫస్ట్ లైఫ్ అనేటువంటి స్లోగన్తో పెట్టాం. మన జీవితం తొలి జీవితం కన్నా ఆనందంగా, ప్రశాంతంగా, సుఖంగా ఉండాలి. మరణించేటప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా మరణించాలి. అంతేగాని ఆందోళనలు, అలజడులు ఇలాంటివి ఉండకుండా ఉండాలి. సహజంగా కుటుంబంతో దూరమైన వ్యక్తులు కానీ, లేకపోతే భార్య లేకుండా, లేకపోతే జీవిత భాగస్వామి లేకుండా ఉండే పురుషుడు కానీ, స్త్రీ కానీ సహజంగా సంతోషంగా ఉండడం కష్టం. ఎందుకంటే పిల్లల దగ్గర ఉంటారు, పిల్లలు సరిగా చూస్తారు, చూడరు. ఇవాళ ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు 75% ఆఫ్ ది చిల్డ్రన్ ఇవాళ తల్లిదండ్రులను దూరం పెట్టే ప్రయత్నమే జరుగుతూ ఉంది. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఇంట్లో ఉన్నారంటే ఉన్నారు, ఒక కుర్చీ ఉంది, ఒక టేబుల్ ఉన్నట్టుగా తప్ప వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. చిన్నప్పుడు మన కోసం మన తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మన కోసం పాటుపడ్డారో, మనకు కష్టం వస్తే వాళ్ళు బాధపడి, మనకు జ్వరం వస్తే వాళ్లకు వచ్చేట్టుగా ఫీల్ అయ్యి, అర్ధరాత్రి అపరాత్రి అయితే లేచిపోయి హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ని కన్సల్ట్ చేయడం, బ్రతికించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఎన్నో త్యాగాలు చేశారు మన కోసం వాళ్ళు. కానీ ఆ త్యాగాలని వాళ్ళు గుర్తుపెట్టుకునేట్టు పరిస్థితులు లేరు. చాలామంది అయితే ఆస్తులు అమ్మేసేసి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ వెళ్ళి విదేశాలకు పంపించిన వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద చదువులు చదివించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అప్పులన్నీ కూడా తల్లిదండ్రుల మీద వదిలేసేసి మీరే కట్టుకోమని చెప్పేసి పిల్లలు వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 50 ఏళ్ళు దాటిన తర్వాత మనిషికి ఏంటంటే రోగాలు కూడా కొత్తగా స్టార్ట్ అయిపోతాయి. అన్నీ అప్పటిదాకా ఎవరిలో ఉన్నప్పుడు తెలియదు, ఏ తిన్నా ఏ తాగినా పడుకున్నా సరిపోయేది. కానీ ఒకసారి 50 దాటిన తర్వాత మెల్లమెల్లగా మనకు ఇవాళ మనకు షుగర్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇలాంటి రకరకాల సమస్యలు వెంటనే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఆర్థికమైన పరిస్థితులు కూడా అప్పటిదాకా తెలియదు. మొత్తం ఒకసారి పిల్లలు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పులు ఏమిటి, మీదపడినవి ఏమిటి, కట్టేవాళ్ళు లేకపోతే మనమే కట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా మరి వాళ్ళకి అప్పులు బాగా మీదపడే అవకాశాలు ఉన్నాయి, జబ్బులు మీదపడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒక జీవిత భాగస్వామి వెంట ఉంటే ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము అనేక రకాల కార్యక్రమాల్లో భాగంగా దీన్ని కూడా ప్రారంభించాం. ఎందుకంటే కుటుంబం ఉంటే ఉండేటువంటి సంతోషం, ఆనందం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఒక మనిషికి ఇంకో మనిషి తోడుగా ఉండకపోతే చాలా మంది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మరి పిచ్చోళ్ళు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలంటే ఒక మనిషికి ఇంకో మనిషి తోడుగా ఉండాలి. కనీసం మాట్లాడే మనిషి కావాలి. అసలు మిగతా విషయాలని పక్కన పెట్టండి. శృంగారంగా కలవడం, కలవకపోవడం సంగతి పక్కన పెడితే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఒక మనిషికి ఇంకో మనిషి తోడుగా ఉంటే ఆ ఆనందం, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మమ్మల్ని కలిసివేసిన విషయం ఏమిటంటే, భారతదేశం అంతా ఒక సంవత్సరానికి 1,25,000 మంది సుమారుగా హార్ట్ అటాక్తో చనిపోతున్నటువంటి ఒంటరి వాళ్ళు ఉన్నారు. అంటే ఒంటరిగా ఉండే వాళ్ళలో ఎక్కువ మంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. హార్ట్ అటాక్ అందరికీ వస్తుంది, కుటుంబంలో ఉండే వాళ్ళకి వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది. కానీ కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఎవరైనా దాని పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటే వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వెంటనే జాయిన్ అవ్వడం, ఒక 45 మినిట్స్ లోపల హాస్పిటల్ జాయిన్ అయితే ఆటోమేటిక్గా వాడు బతికే ఛాన్సెస్ 95% బతికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒంటరిగా ఉండేటువంటి వాడు గదిలో పెట్టి తలపేసుకుంటాడు. సహజంగా ఓపెన్ చేసుకుని కూర్చోరు, వాళ్ళు గదిలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు లేవలేరు, ఫోన్ చేయలేరు, తలుపు తీయలేరు, గట్టిగా అరవలేరు, గుండె పట్టుకుని కూర్చుంటారు. ఎంతసేపు కూర్చున్నా ఏ సాయం అందదు. ఆటోమేటిక్గా 45 మినిట్స్ 1 అవర్ లోపల వాళ్ళు చనిపోతున్నారు. అలా చనిపోతున్న వాళ్ళ సంఖ్య 1,25,000 మంది ఉంది ప్రతి సంవత్సరం భారతదేశంలోనే. అదే ఒకవేళ ఇంకొక తోడు ఉన్నట్టయితే ఈ మరణాల్లో 95% మనం తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఆ మనిషి ఎవరినో సాయం కోరుతారు, ఎవరో ఒకరు తీసుకెళ్తారు, పక్క వాళ్ళు ఏదో తీసుకెళ్తారు, అంబులెన్స్ తీసుకెళ్తారు. ఆ లైన్లో ఇన్ టైంలో హాస్పిటల్లో జాయిన్ పెట్టడం వల్ల
మరణించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, బ్రతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 మందికి పైగా బతికించే ఒక అవకాశం ఉన్నది. అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా కాపాడే అవకాశం ఉంది, పిచ్చివాడు కాకుండా మ్యాడ్నెస్ రాకుండా కాపాడే అవకాశం ఉంది, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడే అవకాశం ఉంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు ఒక తోడు కలిగించడం అనేది చాలా అవసరం అనేటువంటి దానికి గట్టిగా మేము నమ్మి 2018 లోపల మేము దీన్ని స్టార్ట్ చేసాం. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని ఇక్కడ స్టార్ట్ చేసి 52 దేశాల్లో దీని బ్రాంచెస్ స్టార్ట్ చేసి 96 లక్షల మంది ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్దవాళ్ళతో నిర్మించబడ్డటువంటి సంస్థ, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం సంస్థ ఏంటంటే ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇది మన తెలంగాణలోని హైదరాబాద్లోనే ఒక 1,33,000 కుటుంబాలు దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఒక 3 లక్షల మంది, ఆంధ్రలో ఒక 5 లక్షల మంది, సుమారు తెలుగు వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు మొత్తం అన్ని చోట్ల ఉధృతంగా స్టార్ట్ చేసాం. రకరకాల ప్రోగ్రాం వాళ్ళకి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, పారాయణం, ప్రవచనం, భజన్స్, సత్సంగం లాంటివి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఉద్యోగం కల్పన, ఇలాంటివన్నీ వాళ్ళలో చాలా మంది పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటారు. 80 ఏళ్ళు 90 ఏళ్లలో ప్రపంచాన్ని దేశాలనే పరిపాలించేటువంటి నాయకులు ఉన్నారు. ప్రధానమంత్రులుగా, ప్రెసిడెంట్స్ గా 80-90 ఏళ్లలో వాళ్ళు చాలా మంది ఉన్నారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళు మోర్ దెన్ 50% ప్రపంచం లోపల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేయడానికి మనిషి పనికిరాడని తీసేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే 90 ఏళ్ల వాడు ఒక దేశాన్ని పరిపాలించగలిగి, దేశం మొత్తాన్ని రెక్టిఫై చేయగలిగి, దేశ ప్రజల సంక్షేమం కోసం, మొత్తం వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం ప్రయత్నం చేసే స్థితికి ఒక 90 ఏళ్ల వయసు వాడికి పనికొస్తాడు. కానీ ఒక మామూలు చిన్న ఉద్యోగం పనికిరాదు. 60 ఏళ్ళ తర్వాత నువ్వు రిటైర్డ్ అయిపోయినావు, ఇంటికి వెళ్ళిపోమని బయటికి పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కానీ చాలా మంది పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఆర్థికంగా లేదు కాబట్టి వాళ్ళు పని కావాలి వాడికి. అలాంటి పని కూడా కల్పించేటువంటి ఏర్పాట్లు మేము చేసాం. లక్షల మందికి పని ఇప్పటిదాకా ఇప్పించడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో భాగంగా మేము ఆలోచించింది ఏంటంటే తోడు కూడా కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దల స్వయంవరం అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. 2018లో దీన్ని స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఇది 2000 ఇప్పటిదాకా ప్రతి నెల, ఒక్క నెల కూడా ఆగకుండా, ఈవెన్ కరోనా టైంలో కూడా ఆగకుండా కంటిన్యూస్ గా నడుస్తూ ఉంది. ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం ఒక హైదరాబాద్లోనే కాకుండా భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా 3rd సండే కంపల్సరీగా ఈ ప్రోగ్రాం అన్ని చోట్ల జరిగేటట్టుగా ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ లోనే మాకు తెలంగాణకు సంబంధించిన దాంట్లోనే ఒక 3,000 వివాహాలు ఇప్పటిదాకా మా దగ్గర పూర్తయినాయి. దీని గురించి చాలా పత్రికలు కానీ, తర్వాత ప్రసార సాధనాలు కానీ చాలా గొప్పగా దీని గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది మాకు దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఇది. దానికోసం ఇది ప్రారంభించాం. కృష్ణారెడ్డి గారు, ఒకసారి నేను మీ దగ్గరకు వచ్చి, మీరు 3rd సండే ఏబీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. నేను ఒకసారి పబ్లిక్ టాక్ తీసుకుంటే ఓకే అన్నారు మీరు. ఒక ఆవిడతో నేను ఇంటర్వ్యూ చేశానండి. ఆవిడ వయసు 56 సంవత్సరాలు చెప్పేసి 10 కోట్లు ఆస్తుంది. ఎంతమంది చూసారు? 10 కోట్ల మంది చూసారండి ఆ వీడియోని. అప్పుడు అనిపించి మా కృష్ణారెడ్డి గారు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే నేను చేయలేనండి. ఆ 10 కోట్లు ఆవిడకు ఉంది. 10 కోట్ల మంది చూసారండి. ఆ ఫోన్లో అయితే దడదల్లా, అంటే ఆవిడ పెళ్లి చేసుకుందామని చెప్పి. ఆవిడ వయసు 56 సంవత్సరాలండి. ఈవెన్ 36 ఏళ్ళు, 28 ఏళ్ళు. అంటే ఆవిడ ఏం చెప్పారంటే అతనికి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు అన్నారు. దాంతో నాకన్నా చిన్నోడైనా పర్వాలేదు, పెద్దోడైనా పర్వాలేదు అని అన్నారు. దాంతో వేలాది ఫోన్లు అండి. చిన్నవాళ్ళు కూడా రెడీ అయిపోయారు సార్. అది అంటే అక్కడ ఆస్తిని బహుశా వాళ్ళకి బాగా ఎక్కువగా ఆకర్షణీయమైన విషయం 10 కోట్ల ఆస్తి కావచ్చు. 10 కోట్ల ఆస్తి అపరంగా వస్తుంది కదా ఉద్దేశంతో ప్రతివాడు దాన్ని చూసుంటాడు. రెండోది అసలు 10 కోట్లు ఉండేటువంటి వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం సిద్ధపడుతున్నారా అనే ఆలోచన కూడా ఉండి ఉంటుంది బహుశా. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆస్తికి విలువకుండా మనిషికి విలువ కలిగే వాడైతేనే జీవితం చివరిదాకా చూసుకోగలుగుతాడు. ఆస్తి అనేది సరే ఒక కొంతమందిని ఆకర్షించేటువంటి విషయం కూడా కావచ్చు, మనం కాదనడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళలో పూరెస్ట్ అండ్ పూర్ పీపుల్ ఉంటారు, రిచెస్ట్ అండ్ రిచ్ పీపుల్ ఉంటారు, తర్వాత లేట్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు దాకా మ్యారేజ్ చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు. 35, 40, 45, 50 ఏళ్ళ దాకా కూడా మ్యారేజ్ చేయరు కారణాల వల్ల. కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా వాటన్నిటి అధిగమించి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు. రెండోది ఏంటంటే జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయినట్టు వాళ్ళు, భార్య భర్త చనిపోయినట్టు వాళ్ళు కూడా ఉంటారు. మూడో కేటగిరీ ఏమిటంటే విడాకులు తీసుకున్న వాళ్ళు, వాళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా విడాకులు తీసుకున్నట్టు వాళ్ళు కూడా ఉంటారు. నాలుగో వర్గం ఏంటంటే విడాకులే కాకుండా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ దాకా భార్యకు దూరంగా ఉన్నవాళ్ళు, భర్తకు దూరంగా ఉన్నవాళ్ళు కూడా వస్తారు. అయితే వీళ్ళని మేము ప్రోత్సహించాం. వాళ్ళకి ముందే చెప్తాం చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారంగా
3 విషయాలు మాత్రమే ఉండేటువంటి వాడు వివాహం చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు సహజీవనం చేయడానికి కానీ అర్హత కలిగి ఉన్నారు. నెంబర్ 1, అప్పటిదాకా పెళ్ళైనా జరగకుండా ఉండాలి. నెంబర్ 2, చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి విడాకులన్నా తీర్చిన వాళ్ళు ఉండాలి. 3వది ఏంటంటే వాళ్ళ జీవిత భాగస్వామి చనిపోయినట్టుగా సర్టిఫికేట్ అయినా కావాలి. ఈ ముగ్గురికే ఎలిజిబిలిటీ ఉంది. మగాడికైనా ఆడదానికైనా ఈ ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు మాత్రమే మళ్ళీ వివాహం చేసుకున్నా లేకపోతే వాళ్ళు సహజీవనం చేసినా దానికి చెల్లుబాటు ఉంటుంది. కోర్టు కూడా దానికి పూర్తి ఇస్తుంది. రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా వీళ్ళకి అన్యాయం జరిగినా, తప్పు జరిగినా, పొరపాటు జరిగినా కోర్టును ఆశ్రయించడానికి కానీ న్యాయం కోసం అడగడానికి కానీ అవకాశాలు ఉంటాయి. ఈ 3 కాకుండా నా భార్య కొంతకాలం దూరంగా ఉంది, నా భర్త కొంతకాలం దూరంగా ఉన్నాడు, మేము ఇప్పుడు కలిసి జీవిస్తామంటే అది లీగల్గా మాత్రం చెల్లుబాటు కాదు. కానీ ఇద్దరికి ఇష్టమైతే ఈ ప్రపంచంలో ఆపగలిగేది ఏమీ లేదు. నేను అందుకే వాళ్ళని జోక్ చేసి చెప్తా, ఇద్దరికి ఇష్టమైతే ఇద్దరు కలిసి ట్యాంక్ బండ్లో దూకొచ్చు, నీళ్ళల్లో దూకొచ్చు, సముద్రంలో దూకొచ్చు, ఎవడు కాదంటాడు. సంసార సాగరంలో దూకొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ చట్టబద్ధంగా మాత్రం మీకు ఏ రకంగా కూడా హక్కు లేదు. మేము ఏ రకంగా సపోర్ట్ చేయం. మేము మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వం. మిగతా వాళ్ళకి మాత్రం ఎలాంటి సపోర్ట్ ఇస్తామంటే, ఒకటి వాళ్ళకి మ్యారేజ్ మేము ఉచితంగా చేస్తాం. కావాలంటే మేము రిజిస్టర్డ్ మ్యారేజ్ ₹1 ఖర్చు లేకుండా మేమే దగ్గరుండి దానికి మేము సాక్షి సంతకం కూడా మేమే పెట్టేసి కంప్లీట్ చేస్తాం. మేము దండలు మార్పించేసి మిమ్మల్ని ఒకటిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది ఏమిటంటే, మీ వాళ్ళు ఎవరైనా అడ్డుపడితే, మీ పిల్లలు కానీ లేకపోతే మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అడ్డుపడి ఈ వయసులో మ్యారేజ్ ఏంటి, ఈ వయసులో నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి అడ్డు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాకు తెలియజేయండి. మీకు లీగల్గా ప్రొటెక్షన్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మూడోది ఏమిటంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా మీ మధ్య గొడవలు వచ్చినా కూడా మేమంతా లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు దీంట్లో మ్యాక్సిమం ఉన్నారు. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు దీంట్లో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు పూర్తిగా నచ్చజెప్పి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేసి మీ కాపురం 10 కాలాల పాటు ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ₹1 ఛార్జ్ చేయం మేము. నాలుగోది ఏమిటంటే, ఒక లీగల్ అగ్రిమెంట్. అంటే చాలామందికి ఏమిటంటే భయాందోళనలు ఉంటాయి. ఒకటి, నేను ఈయన జీవితం ముఖ్యంగా ఆడవాళ్ళ పక్షంలో జరిగేది ఏంటంటే, నేను తన దగ్గరికి వెళుతున్నాను, ఇంకా భవిష్యత్తులో నేను చనిపోయేదాకా నాకు రక్షణ కావాలి, నేను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళను, మళ్ళీ నెక్స్ట్ ఇంకా జీవితం లేదు, ఇదే చివరి నాకు. కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నాను కాబట్టి పూర్తిగా వాళ్ళు ఆర్థికమైన భారాన్ని కూడా పోషించి తీసుకుని ఆ పోషణ భారం అంతా తీసుకుని పూర్తిగా నన్ను ప్రశాంతంగా జీవితం గడిపినట్టుగా, వాళ్ళు తదనంతరం కూడా నేను ఎవరి మీద ఆధారపడకుండా బతికేటట్టుగా నాకు ఏర్పాటు చేయగలిగే వ్యక్తి నాకు దొరికితే బాగుంటుందని ఎక్కువగా మహిళలు కోరుకుంటూ ఉంటారు. పురుషుడు ఆలోచించేది ఏమిటంటే, నేను ఈమెకి ఏదైనా ఇచ్చాననుకోండి, ఓ ఆస్తి ఇచ్చాను లేకపోతే డబ్బు ఇచ్చాను ఈవిడికి, రేపొద్దున ఈవిడ జీవితంతో నాతో ఉంటుందా? ఎందుకంటే కొత్తగా కలిసేవాళ్ళు, వీళ్ళకి భయాలు సందేహాలు ఉంటాయి. గతంలో జీవితంలో ఆటుపోట్లు చాలా తిని ఉంటారు వీళ్ళు. ఆ రకమైన ప్రభావాలు వీళ్ళ మీద ఉంటాయి. ఈ సందేహాలు బాగా ఉంటాయి. దానికి మేమేం చెప్పామంటే ఒక ఫార్ములా ఏమిటంటే, మీరు ఆస్తి ఇచ్చేయాలనుకోండి, ఇవ్వాలనుకుంటున్నారు, ఇద్దరి పేరు మీద జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఆవిడ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. భవిష్యత్తులో ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు లేకుండా ఆవిడ అమ్మలేదు, ఆవిడ లేకుండా మీరు అమ్మలేరు. కాబట్టి మీరు మూలు ఆవిడ కానీ ఆవిడ మిమ్మల్ని కానీ వంచే అవకాశాలు ఇక ఉండవు. రెండోది, డబ్బు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ తీసుకోండి. ఒకరి సంతకాలు అయితే ఇంకొకరు చెల్లుబాటు కాకుండా చేసుకోండి. ఒకరి మరణానంతరం ఇంకొకరు చెందేటట్టుగా చేసుకోండి. దానివల్ల ఎవరికి ఇబ్బంది రావు. దీనివల్ల ఒక నమ్మకం, భద్రత పెరుగుతుంది. ఒకరినొకరు ఏమైనా చేస్తారనే ఆలోచన కూడా తీగిపోతుంది. ఇలా చేసుకోండి. ఇది రెండు కాకుండా ఒక లీగల్ అగ్రిమెంట్ మీకు ఇస్తాం. ఏంటి ఆ లీగల్ అగ్రిమెంటు? ఇద్దరు కోరితే, ఇద్దరు కావాలనుకుంటేనే ఇస్తాం, మేము అందరికి ఇవ్వము. ఇద్దరు కావాలనుకుంటే ఇచ్చేది ఏంటంటే, మీరిద్దరు కలిసిన తర్వాత ఎవరి హక్కులు ఏమిటి, ఎవరి బాధ్యతలు ఏమిటి, తర్వాత ఎవరి ఆస్తులు ఏమిటి, ఎవరి అప్పులు ఏమిటి, ఎవరు పోతే ఎవరికి ఏమొస్తుంది, ఎవరు చనిపోతే ఎవరు వస్తుంది, ఎవరు విడిపోతే ఏమొస్తుంది, ఎవరికెవరు ఏమి ఇచ్చుకోవచ్చు అంటే క్లారిటీ ఉంటుందండి. జీవితం మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఉండేట్టుగా లీగల్ అగ్రిమెంట్ రాసేసి దీని అవసరమైతే మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తాం. చేసుకొని భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా లీగల్ అగ్రిమెంట్ ప్రకారంగా మీరు చట్ట ప్రకారం కూడా మీరు న్యాయం పొందే అవకాశం మీకు ఉంటుంది. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఏముందంటే, అసలు పెద్దవాళ్లకు పెళ్లి కాకుండా, పెళ్లి అంటే ఎందుకు హర్షించట్లేదు ఈ సమాజం అంటే, పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడేమిటి అనేది కాదు. ఎప్పటికైనా జీవితంలో కోరికలు అనేవి, ఇప్పుడు అమెరికాలో 90 ఏళ్ల తర్వాత కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. 90 తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కోడు జీవితంలో 20-30 పెళ్లిళ్ళు చేసుకుంటాను అక్కడ. అది పెళ్లి అనేది అక్కడ చాలా కామన్ గా జరిగే విషయం. ఇక్కడ పెళ్లి అనేది కోరికలు ఎప్పుడైనా ఉండొచ్చు. కోరికలు అంటే ఏదో ఒక శృంగార జీవితం ఒకటే కాదు. అక్కడ ఒక ఆత్మీయంగా ఒక స్త్రీ ఒక పురుషుడితో కూర్చొని మాట్లాడి, ఒకరి తలలో ఒకరు ఒడిలో ఒక తల పెట్టుకొని పడుకున్నా కూడా అందులో ఉన్న ఆనందం, సంతోషం, స్పర్శలో వచ్చేటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అంటే కలిసి భోజనం చేసినా, గుడికి వెళ్ళినా, కలిసి ఎక్కడికైనా వెళ్ళినా కూడా
అది ఒక తోడు. నాకు ఒకరు ఉన్నారు అనేటువంటి ఒక ఆనందం, ఒక సంతోషం, ఏది కలిగినా దుఃఖం కలిగినా సంతోషం కలిగినా చెప్పుకోవడానికి ఒక మనిషి, ముఖ్యంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెప్పుకోవాలని తపన ఉంటుంది. ఒంటరితనంలో ఉండే వాళ్ళకి ఎక్కువ చెప్పిందే చెప్తుంటారు. అది వినగలిగే ఓపిక ఎవరుకుంటుంది, అలాంటి వాళ్ళకైతేనే ఓపిక ఉంటుంది, వేరే వాళ్ళకి ఓపిక ఉంటుంది చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కలిస్తే బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పిల్లలు ఏంటి ఆలోచిస్తారంటే, వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరికైతే ఆస్తిలో భాగస్తులు ఉంటారో వీళ్ళని ఇంకొక ఆవిడని ఇప్పుడు జీవితంలో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటిదాకా మేము అనుకున్నాం అంటే ఈ ఆస్తి అంతా ఆయన పోయిన తర్వాత మాకే వస్తుందని మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చి ఈ ఆస్తి అంతా ఎగరేసుకుని పోతారంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అవును, అది వాళ్ళ బాధ అంతా అది. అంటే ఆస్తి కోసం వాళ్ళ బాధ తప్ప ఈ మనిషి సుఖంగా ఉంటాడేమో, సంతోషంగా ఉంటాడేమో, ఇతను చనిపోయేటప్పుడు తృప్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది కదా అని భావన మాత్రం వాళ్ళకు ఉండదు. పోనీ వాళ్ళు అన్ని చేస్తారంటే ఏ చాకరీలు చేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళ కోడలు చేయడం లేదు, ఎవరూ చేయడం లేదు. ఏం చేస్తున్నారు? ఎవరైనా కేర్ టేకర్ దొరికితే కేర్ టేకర్ని పెట్టడం కానీ, పనులను పెట్టి చేయించడం కానీ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా దొరకడం చాలా కష్టం అయిపోయింది, విపరీతమైన డిమాండ్ అయిపోయింది. 25,000 50,000 పర్ మంత్ డిమాండ్ చేస్తున్నారు కేర్ టేకర్స్ గా ఉండేటువంటి వాళ్ళు. పోనీ అదైనా 100% చేస్తారంటే చేసి ఏదో చేసామనే పత్రం ఉంటుంది తప్ప తన సొంత మనిషి చేసినంతగా తృప్తిగా చేసే అవకాశాలు ఉండవు. ఇదంటే మనం జీవితంలో చాలా సంఘటనలు చూసాం. గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి సంగతులు వాళ్ళ జీవితాలనే మార్చినటువంటి సంఘటనలు మనం చూసాం. సో ఇందువల్ల ఒకసారి లీగల్ అగ్రిమెంట్ లోపల ఇది మాత్రమే ఇస్తాను, ఆవిడకి చెందుతుంది అని క్లారిటీగా రాసిస్తే మిగతా దాని మీద వాళ్ళకి ఉండదు. కాబట్టి వారసులకు ఆటోమేటిక్గా దాని మీద పూర్తిగా హక్కు వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళది ఆస్తి పోదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఈ మ్యారేజెస్. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఏముంది మా నాన్నకి ఏదో చిన్నది ఇచ్చాడు, ఉన్న దాంట్లో 10% 5% 50% ఇచ్చాడు, అది పోయినంత మాత్రం మిగతా 80% 90% మాకే ఉంది కదా, మేమే కదా హక్కుదారులం, దానివల్ల మాకేం నష్టం. కాబట్టి అది అంతవరకు ఏవైతే మాకు ఇబ్బంది లేదు. అలా ఎవరైతే కన్విన్స్ అవుతారో ఆటోమేటిక్గా అన్ని ఫ్యామిలీస్ కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళే ముందుండి నడిపించి వాళ్ళే మ్యారేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళ మాట వాళ్ళని చూశారన్నమాట. ఏం చేశారంటే ఆయన పిల్లల పేరు అన్ని ఆస్తులు రాసేసాడండి. ఒక 20 lakhs మాత్రం తన పేరు పెట్టుకుని ఆ ఇంట్రెస్ట్ తింటాము, ఏమైనా అయితే మాత్రం ఆ 20 lakhs ఆవిడకి ఇస్తాను అని చెప్పాడు. ఏమైనా అయితే తదనంతరం అని చెప్పేసి ఆవిడకి ఏ ఆస్తి రావట్లేదు. అది అలా ఇస్తే వాళ్ళు ఒప్పుకున్నారండి. అప్పుడు అంటే ఇక అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడిందండి. అంటే ఏమీ లేకపోతే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అనే ఆలోచన ఉంది వాళ్ళు. ఇంకొకరు ఏమంటారంటే 20 లక్షల్లో ఏమొస్తుందండి వాళ్ళ పరిస్థితి. కరోనా తర్వాత చాలా మంది జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసాయి. కరోనా కన్నా ముందర 50 లక్షల మంది దగ్గర ఉంటే హాయిగా జీవితం అంతా గడిపేయచ్చు, జీవితానికి ఏ డోకా లేదు, ఎలాంటి సమస్య వచ్చినా అన్నింటిని ఎదిరించి నిలబడతా ఉన్న ఒక నమ్మకం ఉండేది. కానీ కరోనా తర్వాత జరిగింది ఏంటంటే అసలు ఒక్క రోజుకి కరోనా టైం లోపల హాస్పిటల్ బిల్లే 1 నుంచి 2 లక్షలు 5 లక్షల దాకా వచ్చినట్టు పరిస్థితి కనపడ్డాయి. అంటే మన దగ్గర 25 లక్షలు 50 లక్షలు ఉన్నాయంటే 15 రోజులకు 4 రోజులకు సరిపోతాయి మన దగ్గర ఉన్న బిల్లుకు. రేపు పొద్దున కరోనా లాంటి వ్యాధి వస్తే మనం 25-50 లక్షలతో కథ మనకు ఉన్న దగ్గర అంతా మొత్తం హాస్పిటల్ కట్టేస్తే మనం ఎలా బతుకుతాం అని భయాలు బాగా పట్టుకున్నాయి. అప్పటి నుంచి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎక్కువ అంతకుముందు చాలా ఎక్కువ తీర్థయాత్రలు తిరుగుదాం, అక్కడ ఇక్కడ తిరుగుదాం బాగా అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు అయితే మళ్ళీ రేపు పొద్దున జీవితంలో ఇప్పుడు అవసరమైనప్పుడు ఎలాగా అనే ఒక భయం కూడా పట్టుకోవడానికి కరోనా ఒక రకమైన అవకాశాన్ని కల్పించింది. నేను చాలా మంది ఆడవాళ్ళని కలుసుకున్నాను. అంటే పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఆడవాళ్ళు 2వ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే సింగర్ ఒక ఆవిడ ఉందండి, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆవిడ. ఏం చేసేందుకు అందంగా ఉంటుంది ఆవిడ ఒక మంచి ధనవంతుడిని చేసుకుందాన్ని పెళ్ళి. అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అది సాధ్యం అవుతుంటారు అందరికీ. అంటే ఎవరు వాళ్ళు కోరుకునే వాళ్ళ దగ్గర కూడా అందం ఉండొచ్చు, అందరి దగ్గర లేనటువంటి ఒక ఆకర్షణ ఉండొచ్చు. మీరే అంటున్నారు కదా గొప్ప సింగర్ అని, మీరే అంటున్నారు. మరి అందరూ గొప్ప సింగర్లు కాలేదు కదా, అందరూ గొప్పగా అందంగా ఉండలేరు కదా. కాబట్టి వాళ్ళు ఎటువంటి మనం కోరుకునేటప్పుడు మన దగ్గర ఉన్న అర్హతలు ఏమిటో కూడా మనం చెక్ చేసుకోవాలి. అది మనం ఒక హీరో కావాలని కోరుకున్నప్పుడు మనం హీరోయిన్ లాగా ఉన్నామా, హీరోయిన్ కావాల్సిన అర్హతలన్నీ మన దగ్గర ఉన్నాయా, అప్పుడే మనం హీరోని కోరుకోవాలి. మనం జీరో అయి ఉండి మనం హీరోని కోరుకోవడం, లేదా మనం జీరో అయ్యి హీరోయిన్ కోరుకోవడం ఇది కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్న బేసిక్ ఐడియా కూడా. ఇంకోటి ఏంటంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు, అందం ఒకటే ప్రధానం కాదు. ఎందుకంటే ఏదైనా రేపు పొద్దున యాక్సిడెంట్ అయింది, ఈ అందం పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు అందాన్ని చూసి చేసుకొని అందం పోయినాక వదిలేస్తారా? కాబట్టి జీవితం అనేది కలిసి ప్రయాణం చేసేది. మనకు అన్ని రకాలుగా మానసికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనతో పాటుగా నిలబడే మనిషి ఎవరు అనేది మనం ఎక్కువ విలువ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మనిషి మన దగ్గర డబ్బు లేకపోతే పారిపోయేదో, లేకపోతే మనకి యాక్సిడెంట్ అయితే మనం వదిలిపెట్టి పారిపోయేదో, అలాంటి మనిషి కోసం మన జీవితాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. కాబట్టి సరే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. కోరికలకు అంతంటూ ఉండదు. అదే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నాకు అర్హత ఉందా లేదా, ఒక మినిస్టర్ అవ్వాలంటే ఆ శక్తి ఉందా లేదా నేను చూసుకోవాలి.
అతను అంటే ఆ సింగర్ గారికి మంచోళ్ళు దొరికారు, ప్రతి వాడికి అలా దొరకాలని రూల్ లేదు. అస్సలు అవకాశమే లేదండి. ఇప్పుడు నువ్వు కోరుకున్నావు నిజమే, కానీ అవతల వాళ్ళు కూడా మనకు నీ దగ్గర ఏముందని చూసి వస్తారు, అది చూడాలి కదా. అది వాళ్ళకి ఆకర్షణ కలిగి నీ దగ్గర ఉంటే డెఫినెట్ గా వాళ్ళు నీ గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అది ఎక్కడో దేవతలు ఆలోచిస్తుంది దాని ప్రకారం జరుగుతుంది తప్ప మనిషి తలుచుకున్నవాడు ఇంత మాత్రంలో నేను ఇలాంటి వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు దొరుకుతామని చెప్పడం చాలా కష్టం. ఒకవేళ దొరికారు నిజమే, ఈ దొరికిన వాడు 2 ఏళ్లలో 5 ఏళ్లలో